వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవ్వరూ చేయలేదంటూ కూడా రఘునందన్ రావు అయితే అంటున్నారు. ఇంతటికీ కేటీఆర్ గారు ఏం తప్పులు చేశారు, అన్ని తప్పులు ఇంకెవరూ చేయలేదని చెప్పడానికి గల కారణం ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక కేటీఆర్ గారు అలాగే ఇటు రఘునందన్ రావు గారు అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరు కూడా చేయలేదని బీజేపీ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు ఇక్కడ దుయ్యపట్టారు. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడానికి హైకోర్టు 2014లోనే ఉత్తర్వులు ఇచ్చిందని, కానీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూలగొట్టలేదని కూడా చెప్పుకొచ్చారు. అలాగే భాజపా రాష్ట్ర కార్యాలయం ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు. చెరువులు ఎక్కడెక్కడ కబ్జా చేశారో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి కేటీఆర్కు తెలియదా అని కూడా ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పరస్పరం తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారని కూడా విమర్శించారు. అయితే ఇప్పుడు ఆయన సంబంధించిన ఫామ్ హౌస్ ఒకటి, అంటే కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ హౌస్ మీద కూడా ఇది చేస్తే అది నాది కాదు, నేను మా ఫ్రెండ్ ఇది, నేను లీజుకి తీసుకున్నాను, ఇవన్నీ చెప్పారు. అయితే ఈరోజు నాగార్జున గారిది, అంటే నాగార్జున ఆయన నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాని కూల్చివేతకు సంబంధించి కూడా ఈరోజు దానికి సంబంధించి కూడా ఈయన అటు కేటీఆర్ గారిని ఇటు ఈ కేసుకు సంబంధించి, అంటే ఈ కూల్చివేతకు సంబంధించి ఇద్దరికి కూడా చురకలు అంటించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.